స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా కరుణామయుడా, దయగల మా తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయములో నీ పాదములు ఎదుట చేరి ప్రార్థన చేయుచుండగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున భూలోక భక్తులు పరలోక భక్తులు 24 పెద్దలు 4 జీవులు 12 ఆత్మలకి దీవున ఆదరణ నాకు తోడుగా మమ్మల్ని బలపరిచి నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో ఆమేన్. ఓ దేవా, నువ్వు అనాది వ్యక్తివైన దేవా, తండ్రికును కుమారునికును పరిశుద్ధాత్మకు ఆది అందును ఇప్పుడు నెల్లప్పుడు యుగయుగములు మహామహిమ మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆయనకి కలుగును గాక ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివైనావు, నిన్నెవరును కలగ చేయలేదు, నీ అంతట నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవాన్ని వెలుగు అయినావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నావు గనక నీకు వందనములు. దేవా, నువ్వు జ్ఞానమైనావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగిచ్చిన గనుక నీకు స్తుతులు. దేవా, నువ్వు స్వతంత్రుడు అయినావు, దేవా నీవు జ్ఞానమైనావు, అందుచేతనే దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చున్నావు. అట్టి జ్ఞానము వలన అనేకమైన మర్మములు మాకు కనపడుచున్నావు. కనపడని తండ్రి కనుక మీకు మా వందరములు ఆమేన్. దేవా, నీవు స్వతంత్రుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరను సలహా ఈనక్కర్లేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు కనుక నీకు మా వందనములు ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు, ఈ ఫడేసున్నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు, విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కపంబయ్య భీతి కలిగి నీకు, ఏడింశ మాట తలనొప్పి హింస నీకు, హర్మయోను గెద్దము అడులు నీకు, కడతరకని గొయ్యే కాలి నీకు, అగ్నిగుణమంద నిరాశ నీకు. సాతానా, దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిచాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఆమేన్. వాక్యం చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తి నీడ నిస్రవించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వాటికాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమ తెగిలి రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేలము డాలునైనది, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగిలికైనను, మధ్యాహ్నమందు పాడు చేసి రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అభయము నీ వద్దకు రాదు. నీవు కనిలార చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందరు. నువ్వు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదని, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచదని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదని,
శ్రమలో నేను అతనికి తోడై ఉండుదని, అతను విడిపించి అతను గొప్ప చేసేదని, దీర్ఘాయుషుతో తృప్తిపరచదని, నా రక్షణ అతనికి చూపించదని. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ఎక్కువజామున మరి ఈ 4:30 గంటల సమయంలో ప్రభు మనకిచ్చుచున్న గొప్ప అవకాశం. దేవదేవుడు అనేకమైన రీతిలుగా ఆదరిస్తూ ఆయుత్తపరుస్తున్నాడు. అయితే కాలము సమీపించినప్పుడు దేవుడు తన కుమారుడు పంపిస్తాను అనే మాటను ఏ రీతిగా లేఖనము ద్వారా మనకు కనబడుతుందో, దేవుడు తన అద్భుతమైన క్రియలు ఈ లోకం మీద, ఈ భూమి మీద చేయబోతున్నాడని, చేస్తున్నాడని మనం గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల ఆలోచన గురి కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల తలంపులు కలిగిన వాడు. అందుకే మనం అనేకమైన రీతిలుగా ఆలోచన కలిగి ఉండవలసిన వారమైనాం. అందుకే మనుషులందరూ మీరు దేవుని రూపము కలిగి ఉన్న వారై ఉన్నాము అని అంటున్నాడు. మనుషులందరూ దేవుడు అనుగ్రహించే కృపలో నుంచి మీరు వచ్చిన వారు. మనుషులందరూ దేవుని అనుగ్రహించే మహిమ ద్వారా మీరు కలిగిన వారు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క స్వరూపముతో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క శక్తి ద్వారా మనం ఈ భూమి మీద మనం కలిగి ఉన్నామని మర్చిపోవద్దు. ప్రియులరా, ప్రభు చెప్పే ప్రతి మాట ఎలాగుంటుందంటే ఆత్మ సంబంధమైన క్రియలుగా ఉంటుంది. ప్రభు చెప్పే మాట ఎలాగుంటుందండి? ఆత్మ సంబంధంగా ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, లేఖనము అపోస్తుడైన పౌలు నేను కాదు, నేను ప్రభువాడును, దేవుడు నియమించిన, దేవుడు కలగజేసిన వాడును అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు తను చేసే క్రియలన్నిటిలో నాది ఏమీ లేదు, అంతా ప్రభుదే అని అంటాడు. అంటే ప్రభు ఎడల నేను జీవించేవాడినై ఉన్నాను తప్ప నాకంటూ ఏమీ లేదు అనే విషయాన్ని చాలా సూటిగా, చాలా ఖండించి మరి చెప్పగలుగుతున్నాడు. అలాగే మనం ఈరోజు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు, దేవుడు తన ఆలోచనను మనకు కలగజేసినప్పుడు, ప్రభువు అందించుచున్న ప్రతి విషయంలో ఎంతవరకు ఆలోచన సంబంధులుగా ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క వాక్యముకు లోబడుతున్నాం, ఎంతవరకు ఆత్మీయ సంబంధులుగా మనం జీవిస్తున్నాం అనే విషయమును మనం కలిగి ఉండాలి. ప్రియులరా, ప్రభు చెప్పే ప్రతి మాట ఎలా ఉందంటే, మీరు ఆత్మరూపులై, ఆత్మ సంబంధులై మనం జీవిస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. కనుక అపోస్తులైన పౌలు గారు అంటున్న మాటని మనం ఒకసారి చదువుతున్నప్పుడు, నీ వచ్చిన సంగతే వారు తప్పక విందురు, కాబట్టి మేము చెప్పినట్టు చేయము, మేము చెప్పినట్టు చేయము అంటే ఏంటి? మొక్కుబడి ఉన్న 4 మనుషులు నీ వద్ద ఉన్నారు, నీవు వారిని ఎంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, వారి తల సౌరము చేయించుకుని, వారి కయ్యడి తగులు పెట్టుబడి, అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకున్నవనియు తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్ని జనుల గూర్చి వారి విగ్రహములు అర్పించిన వారి రక్తమును, గొంతు పిసికిన దానిని, జారత్వమును
ఇక్కడ ప్రియులర గొంతు పిసుకులు దానిని జారత్వమును అని దాన్ని తినవద్దని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే ఏముందంటే జీవితానికి కొన్ని నియమాలను, కొన్ని విశేషాలు ప్రభు మనకిచ్చారు మనుషులకి. అది ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? మొదట ఆత్మ సంబంధమైనది, అది కూడా దేవుడు శుద్ధి చేసి శరీర సంబంధంగా మార్చాడు. కాబట్టి శరీరంలో నివసించేది ఎవరంటే ప్రభు. కాబట్టి అనేకమైన విషయాలను మనం గమనించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, చెప్పుచురు అంతట పౌలు మరనాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వారు కానుకలు అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చు గనుక 7 దినములు కావచ్చినప్పుడు ఆశీనుడు వచ్చిన యూదులు దేవాలయములు అతన్ని చూచి సమూహమంతుడి కలవరపరిచి అతను బలమంత పట్టుకుని ఇశ్రాయేలుల సహాయము చేయ ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు క్రీస్తు దేశస్థులను దేవాలయములకు తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ప్రియులారా చూడండి, ఇక్కడ ప్రభు వచ్చిన స్థలము ఆయన పుట్టిన స్థలముగా మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము ఆయన జీవించిన స్థలం. ఇప్పుడు ప్రపంచానికి యెరూషలేము సెంటర్ అయినప్పుడు కూడా, ఎంత గొప్ప పెద్ద దేశస్థుడైనప్పటికీ యెరూషలేము వైపు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఎలాగ గ్రహించారు, ఇప్పుడు కూడా అలాగే. పౌలు గారు అనేక దేశాలు, అనేక గ్రామాలు తిరిగి వచ్చినప్పటికీ ఇక్కడ ఆయన ఆలోచించిన విషయాలు, ఆయన గ్రహించిన విషయాలు ఎవరు గూర్చంటే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము గూర్చే మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. యెరూషలేములో ప్రవేశించి వారులారా, మీకు శుభము అని చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? మీరు క్షేమముగా ఉండాలి, క్షేమముగా జీవించాలి. దేవుడు ఎంచుకున్న బిడ్డలు మీరు, దేవుడు నియమించుకున్న బిడ్డలు మీరు, దేవుడు నడిపించున్న బిడ్డలు మీరు, దేవుడు తన జ్ఞానముతో బలపరిచిన బిడ్డలు మీరు. కనుక ఈ భూలోకంలో చాలా వరకు జాగ్రత్త కలిగి జీవించండి చెప్పుచున్న వ్యక్తిగా అతడు దేవుడు పనిముట్టుగా, అంటే దేవుని యొక్క మధ్యవర్తిగా అతడు మెసులుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారు వీరందరూ? ఇక్కడే కాదు, అనేక ఆసియా దేశాలు, అంటే అన్ని రకాలు, అన్ని పట్టణాలు, అన్ని దేశాలు అతడు తిరిగి వచ్చాడు. అనేకులని దేవుని యొద్దకు మోసే ధర్మశాస్త్రము నిమిత్తం కాక తన స్వయముగా మరి దేవుడు ఉన్నాడు అని అంటాడని మోసే ధర్మశాస్త్రం కొట్టివేస్తూ ఇతరు మాట్లాడుతున్నారని ఇక్కడ నిందల మోపడం జరుగుతుంది. ఇక్కడ మరి అపోస్తులైన పౌలు గారికే కాదు నిందలు, యేసు ప్రభు కూడా ఇదే నిందలు మోపారు. ఎందుకంటే ఇతడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, మోసే ధర్మశాస్త్రం అని చెడ్డదు అని చెప్పుకున్నాడు. అంటే మోసే ధర్మశాస్త్రము ఆనాడు ఈనాడు అధిపతులు అయిన వరకు, అధికారులైన వరకు చాలా ఉపయోగపడుతుంది. పండితులకు, శాస్త్రులకు, శాస్త్రాధిపతులకు ఈ యొక్క మోసే ధర్మశాస్త్రము గద్దింపు ఉంది. కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతానికి బహు ఎక్కువగా లోబడే విధముగా అది కనబడుతుంది. అంటే మనిషిని అధికారంతో ఉన్నవాడు ఏ రకంగా అయినా వారిని ధర్మశాస్త్రము చెప్పి వారిని లోబర్చుకోవచ్చు అనే విధానం అక్కడ చాలా క్లియర్గా రాయబడుతుంది. ఎవరు? మోసే ధర్మశాస్త్రం. కానీ పదాజ్ఞలు చూస్తే చాలా కఠినంగా ఉంటాయి. పొరుగువారి సొమ్ము ఆశించవద్దు, పొరుగువారి స్త్రీని కానీ, పొరుగువారి పనివాడిని కానీ, అలాగే పొరుగువారిది ఏది కూడా మరి ఆశించకుండా ఆమె నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు. ఇలాగా అన్నీ కూడా దేవుని యందు దైవాత్మ కలిగి
దేవుని యందు విశ్వాసం నమ్మకము కలిగి అని ఇలాగ 10 ఆజ్ఞలు రాయబడి ఉన్న శాసనాలు దేవుడు ఇచ్చినప్పటికీ దాన్ని కొంతకాలం మోసే ఉన్నంత కాలం, అహరోను ఉన్నంత కాలం, అహరోను కుమారులు అంటే దేవుని చేత దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఉన్నంత కాలం దాన్ని ఎవరు కూడా జవదాటలేదు. తర్వాత కాలం వచ్చినప్పటికీ ఎవరి ఇష్టమ రీతిగా అది వారు మార్చుకుంటున్నారు. ఇప్పుడు మన రాజ్యాంగం కొన్ని సవరణ కొన్ని విషయాల్లో కొన్ని సిద్ధాంతాలు వారి అనుకూలను బట్టి అప్పుడు ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి కొన్ని సిద్ధాంతాలను కొన్ని శాసనాలు ఓనుగా రాసుకుంటున్నారు. దానినే ప్రజల మీద రుద్దుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈనాడు రాని నాయకులు కానీ ఆనాడు నాయకులు కానీ అదే ప్రవర్తన చేశాడు. ఇవాళ లేఖనమునకు అనగా మనుషుల్ని వ్యతిరేకం చేస్తున్నారండి. ఏంటి దేవునికి క్రియలకు వ్యతిరేకంగా మీరు నడుస్తున్నారు కాబట్టే ఇక్కడ దేవుడే తిరుగుబాటు చేస్తున్నాడు, మనుషులు కాదు. మనుషులు తిరుగుబాటు చేస్తే జయించవచ్చు, దేవుడు తిరుగుబాటు చేస్తే ఎవరు జయించగలరు? జయించడం మహా కష్టం. అందుకు కాబట్టి మనం ఇక్కడ చాలా ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుడు తన అద్వితీయ కుమారుడి యొక్క ఆత్మీయను నీకు నాకు అందించి బలపరిచి నడిపించిన ఆ ప్రభుకి మనం ఏమి ఇవ్వగలం? కనుక ఏమి ఇవ్వలేము. కనుక మనం ఆలోచనలోకి రావాలి. మనం ఆలోచనలోకి వచ్చినప్పుడు ఆలోచన ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది, ఆలోచన ఎంతవరకు మనల్ని ప్రయాణం చేపిస్తుంది, ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 29వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలను చూస్తే, ఎపిస్యుడైన దూతుమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందుకు పౌలు దేవాలయంలోకి అతన్ని తెచ్చుకుని అంటే అతను పట్టుకుని తీసుకువచ్చుటకు వారు నియమించుకున్నారు. అయితే ఈ లోపల పట్టణంలో గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయముల నుండి అతను వెలుపలికి విచ్చిరి. వెంటనే తలుపులు ముయ్యబడెను. వారు అతను చంపవాలని ఎదురించుచుండగా యెరూషలేము ఎంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపై అధికారికి వర్తమానం ఇచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకు వచ్చి వారు పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టడం మానిరి. పై అధికారి దగ్గరికి వచ్చి అతను పట్టుకుని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడగగా సమూహములో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తీసుకొనలేక కోటలోనికి అతను తీసుకుని పోవని ఆజ్ఞాపించెను. ప్రియులరా, ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాలి. ఎందుకు అంటే దేవుడు తన ఆలోచన క్రియలను మనం గమనించాలి. ఇక్కడ అనేక విషయాలు ఎందుకు ప్రభు చెప్పుచున్నాడు, ఎందుకు ఈ రకమైన మాటలు నీకు నాకు అందించుచున్నాడు అంటే, ఇక్కడ యేసు ప్రభుని ఏ రీతిగా హింసకు గురి చేశారో అదే రీతిలో ఈయన కూడా హింసకు గురవుతున్నాడని పౌలు గారు గ్రహించి ఏమీ ఎదురు చెప్పట్లేదు. ఎందుకు? పౌలు యూదుల యొక్క సిద్ధాంతాన్ని ఎరిగినవాడు, యూదుల యొక్క సిద్ధాంతాన్ని మహా గొప్పగా పాటించి ప్రజలను ఓసుకోత కోసినవాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా ఆనాడు పౌలు ఏది చేశాడో ఈనాడు వీరు కూడా చేస్తారు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఆ దేవాలయంలో నాయకులకు దేవునికి మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా వారిని చంపాలని ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు ప్రజలందరూ కూడా. గనుక
రాజు సహితము ఆ సిద్ధాంతాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ ఏలయనగా వారిని చంపుని జనసమూహము కేకలు వేయచ్చు. అంటే పౌలు గారిని చంపాలని జనసమూహము మహాభయంకరంగా అరుస్తున్నారు. అయితే వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవాలనేగా అతడు పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చున అనేని. అందుకు అతడు, గ్రీకు భాషను తెలియను, ఈ దినములకు ప్రభు రాజు ద్రోహమంది క్రీపి నరహంతకులైన 4000 మందులు మనుషులను అరణ్యముకి వెంటబట్టకపోయిన ఐగుప్తుడు నీవు కావా అనేది. చూడండి, ఐగుప్తుడు అంటే 400 మందిని ఎంట పెట్టుకుని వెళ్ళిన వాడు నీవు కాదా ఐగుప్తికి అని సెలవు ఇచ్చాడు. అంటే పౌలు యొక్క స్థితిగతులు గుర్తు చేస్తున్నారు అక్కడ, నీవు సామాన్యుడు కాదు అని. కానీ పౌలు గారు చేసిన పనిని తప్పుగా పట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నింద మోపుతున్నారు. ఇంతమందిని చంపావు కదా నువ్వు, కారణం ఏమి అయినప్పటికీ చంపావు కాబట్టి నువ్వు అంతకుడువు అనే రీతిని. ప్రియులారా, నిజమే అంతకుడే. కానీ అతడు చేసిన ప్రతిక్రియ 1కి 4 సార్లు దాన్ని కడుక్కున్నాడు. కడుక్కుంటూ అంటే దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు, క్షమించుకున్నాడు. కాబట్టి ఈనాడు దేవుని యొక్క వాక్యమును చెప్పగలుగుతుంది. ఈనాడు ఎవరైనా గాని ఆత్మ సంబంధమైన క్రియలను కలిగిన నాడు ఖచ్చితంగా ఎలా ఉండాలని, క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఈ క్షమాపణ అనే గుణం మనలోకి లేకపోతే జీవించడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎటువంటిదంటే, అందుకు పౌలు, నేను కిలికీలను తాసురువాడైన ఉందును, ఆ గొప్ప పట్టణము జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకున్నాను. అతను సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్లబడి నిలబడి జనులకు చైసేకి చేసి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు ఎబ్రీ భాషలో ఉచ్చరించును. అంటే ఎబ్రీ భాష తెలుసు పౌలు గారికి, అనేక భాషలు కలిగిన పౌలు గారు ఇక్కడ ఎబ్రీ భాషలో మాట్లాడుచుంటే, ఆనాడు యేసు ప్రభుని ఏ రకంగా గందరగోళంలో పెట్టి మనుషులు చంపారో పౌలు గారు కూడా అదే రీతిగా చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు చేసే గొప్ప క్రియల కంటే పౌలు గారు వారితో మసిలివాడు, రాజ్యాంగం తెలిసినవాడు. యేసు ప్రభుకు తెలియదు అంటే అన్నీ తెలుసు కానీ మౌనంగా ఉన్నాడు. ఇతడు అన్నీ తెలిసి బలం ఉన్నవాడు కూడా మౌనంగా ఉండటం ముందు చర్చగా అయింది. తర్వాత ఇలాంటి వాళ్ళు మరి ఇంకా భయంకరంగా ఉంటే మనము మన పరిపాలనకే ఇబ్బంది కలుగుతుంది, మన పరిపాలనకే ఉంది. కాబట్టి ఇలాంటి వారు బ్రతకకూడదని ఒక శాస్త్రం ఆల్రెడీ యేసు ప్రభు రూపంలో వచ్చింది. కాబట్టి అదే శాస్త్రాన్ని నెరవేర్చుదాం అనే విషయంలో అపోస్తులైన పౌలు పట్ల వీరు నిర్ణయం కలిగినప్పుడు పౌలు గారు మాట్లాడటం మొదలుపెట్టాడు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మాట్లాడాడు. అంతే గందరగోళంలో మాట్లాడుతుంటే దేవునికి మరి ఆత్మ నడిపింపు అనేది ఎంతవరకు మనుషులకు ఉన్నదో అంతలోనే ఆత్మ నడిపింపు మనకు వచ్చుచున్నది. కనుక దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆలోచనను విడవక మరవక దేవుడు అనేకమైన విషయాలు నీకు నాకు బోధిస్తున్నాడు. నా ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, పౌలు గారు చేసిన పని ఎటువంటిదంటే ప్రభువుకు సంబంధమైన కార్యములు, ప్రభువుకు సంబంధమైన క్రియలు, ప్రభువుకు సంబంధమైన తలంపులు అన్నీ కూడా పౌలు గారు చేశారు. కనుక ఈనాడు మనము దేవుని నిమిత్తం ఏ పనులు చేయబోతున్నాం, కనీసం దేవుని నీ అంతటి నీవు బలపరుచుకుంటే పర్లేదు. నీ ఆలోచన ఆవత్తు కూడా
దేవునికి ఆయాసకరముగా బాధకరముగా ప్రతి దినము మనం శ్రమ పెడుతూనే ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఏంది రీతిగా బలహీనలు అవుతారేమో అనే ఆలోచనతోనూ మనిషి లేక మానవత్వంతోనూ ఇక్కడ అనేకులు మాట్లాడట్లేదు, పౌలు గారు మాత్రమే మాట్లాడుతున్నారు. మానవత్వం అంటే ఏంటి? మనుషుల మందు దయ, జాలి, ప్రేమ, గౌరవము, మర్యాద, విశ్వాసము, నమ్మకం, ఇవన్నీ కూడా ప్రజల పట్ల పౌలు గారు చూపించిన ప్రేమ. కానీ సాతాను గడి చేసే పని ఎలా ఉన్నదంటే, మొదట ఎవరైతే ఎదుగుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యము ద్వారా బలపడుతున్నారో వారిని ఇమిడియట్గా టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనుషుల కంటే యెహోవాను ఆరాధించటం, యెహోవాను ఆశ్రయించే వారికి ఎన్నడూ లోటు కలగదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట బైబిల్ గ్రంథములో మేము చూడగలుగుతున్నాం. కనుక దేవా, ఈనాడు ప్రతి మనుషుడు కూడా, ప్రతి తలంపు కలిగిన వాడు కూడా, ప్రతి ఉద్దేశం కలిగిన వాడు కూడా ప్రభువా, మరి రైసు అనుకూలమైన రైసు, మరి నాయన మేలుకరమైనది, దీవునికరమైనది, అట్టి ఆత్మీయతను మనుషులు ఎంతగా ఉన్నారో అంతే విధముగా మేము కూడా ఉండాలని పౌలు గారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు అందరి పట్ల. కానీ మనం మాత్రం అటువంటి పరిస్థితిలో ఎన్నడూ మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, పౌలు గారు చెప్పే ప్రతి మాట పరలోక సంబంధమైన మాట. ఈనాడు ఎవరైనా చెప్తే మాకు తెలుసులేవాయ్, నువ్వు మాకు చెప్పుకోవాల్సినవా, నీ వయసు ఎంత, నువ్వెంత అనే రీతిలో మాట్లాడతారు. అవసరమైతే దాడి కూడా చేస్తారు. మీకు సంగతి తెలుసండి, మామూలుగా గొడవ అయితే, మామూలుగా ఏదైనా ఒక సరిహద్దుల గొడవలు కానీ, కుటుంబాల మధ్య కానీ, పక్కవారి మధ్యన కానీ జరిగినప్పుడు అంత వేగంగా అలర్ట్ అవ్వరు, చాలా దారుణంగా, అంటే అంత స్పీడ్గా అలర్ట్ అవ్వరు. కానీ ఇక్కడ మాత్రం ఆ మాట కంటే మ్యాన్ హ్యాండిల్ అంటాం కదా, వాళ్ళు చేసేది మొదట మనిషిని చిత్రముద్ర పెట్టడమే మహావేగమైపోతుంది. కొట్టడం, తిట్టడం, ప్రశ్నించటమే మహావేగమైపోతుంది. గనుక అనేకమైన విషయాల్లో, అనేకమైన తలంపులలో దేవదేవుడు అనేకమైన రీతిలుగా మాట్లాడుచున్నప్పటికీ, అనేకమైన రీతిలో దేవుని యొక్క క్రియలు మనం కలిగిన వారుగా ఉండవలసిన వారమైనాం. ప్రియులారా, దేవుడు తన ఆలోచనను బట్టి, తన తలంపును బట్టి ఈరోజు నిన్ను నన్ను ఈ రీతిగా నిలబెట్టాడు. ఏకూజావున ప్రార్థన ఎందుకు మనం చేయాలంటే, ఈ లోకంలో అపవాద సంబంధమైన కొన్ని శక్తులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ జామున లెగాలి, ప్రార్థన చేయాలి, దేవునికి సమయం కేటాయించాలి. అప్పుడు నీ శరీరముకు, నీ ఆత్మకు, నీ ఆలోచనకు, నీ లోకములో చేయవలసిన పనులకు ఎవరు ఎప్పుడు అడ్డపడరు. మనుషుల రూపంలో అడ్డపడరు, దురాత్మ రూపంలో అస్సలు అడ్డపడరు. ఎందుకంటే దేవుని ఆత్మను నువ్వు సంపాదించుకుంటున్నావు, దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నావు, దేవుని ఆత్మ చేత నువ్వు పని చేస్తున్నావు. కాబట్టి నిన్ను ఎవరు కూడా అనేకమైన రీతులుగా, అనేకమైన ఆలోచనలతో మనము నడవాలి. మనము ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలు మనకు కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, మనం అనేకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన, నీకు ఇచ్చిన తలంపులు, నీకు ఇచ్చిన ఉద్దేశాలు ఏం చేసుకోవాలంటే నెరవేర్చుకుంటూ దేవుని పట్ల చేయవలసిన పనులు, దేవుని పట్ల చేయవలసిన కార్యములు అన్నీ సబలపరుచుకుంటూ మీ ప్రయాణమును
ఎంత సులువుగా, ఎంత చక్కగా నెరవేర్చుకుంటున్నారు, ఎంత నీట్గా, ఎంత విధానంగా సాగిస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎలా ఒక మానవుడిగా పౌలు గారు కూడా యేసు ప్రభు యొక్క దారిలోనే నడుస్తున్నప్పుడు ఆయనకి ఎదురైన విపత్తులు, శోధనలు, వేదనలు ఎలా జయించుకున్నాడో మనము కూడా అలాగే మరి స్వయముగా ఎంతో ఓర్పుతో, ఎంతో సహనముతో, ఎంతో ఉద్దేశముతో దేవుని పట్ల ఆత్మవిశ్వాసము కలిగి జీవించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా పౌలు గారి విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ తలంపు విషయంలో అనేకమైన విధములుగా మాతో మాట్లాడుతూనే ఉన్నావు ప్రభా. నీ దాసుడైన పౌలు గారు అనేకమైన మరి జ్ఞానముతో కూడిన అనేకమైన విషయాలు మాకు బోధించారు, మాకు వివరించారు. మనుషులారా, సహోదరులారా, మీరు ఇలా నడవండి, ఇలా ప్రార్థన చేయండి, ప్రభువుని ఎదుర్కోండి, ప్రభుతో జీవించండి, ప్రభుతో నడవండి అని చెప్పిన మాటలు మేము వింటున్నాం. కనుక ఇక్కడ వారి దినాల్లో ఏం మాటలు కావాలో, ఎలాంటి మాటలతో బలపడాలో, ఏ రీతిగా సాతాను చేతుకు చిక్కకుండా, శోధింపబడకుండా, వేధింపబడకుండా సంపూర్ణంగా సంతోషముగా ఉండి ముందుకు నడవగల కృపను నా దేశ ప్రజలకు, నా దేశంలో ఉన్న పట్టణాల్లో, పల్లెల్లో ఉన్న ప్రజలందరకు నీ ఆత్మ నడిపింపు అందించదుగాక. దేవా, నీ సన్నిధి, నీ కాపుదల, ఆలోచన క్రియలు మాకు అందరికి దయచేయండి. ఈ ఉదయ కాలం ఎవరైతే వీటి ప్రార్థనలో ఏకవిస్తున్నారో, ఇలాంటి ప్రార్థనలు ఎక్కడైతే ఎలా అయితే వారు ఏకవిస్తూ బైబిల్ గ్రంథమును, నీ మాటలకు లోబడి జీవిస్తున్నారో ప్రతి వారి మీద నీ ఆత్మను కుమ్మరించదువుగాక. నీ సన్నిధి వారికి తోడయ్యుండునుగాక. దేవ, అపవాది చేత శోధించబడుతూ, వేధించబడుతూ మరి నాయన అనేకమైన ఆలోచనలతో జీవిస్తున్న మనుషుల పట్ల దయ, కృప, ప్రేమ, జాలి, విశ్వాసం, నమ్మకము కనపరుచుకునే కృపను మా అందరకు అందించమని అడుగుచున్నాను. మేము చేసే పనులు కానీ, మేము చేసే ఆలోచనలు కానీ, మా తలంపులు కానీ రాబోయే దినాలలో, వచ్చుచున్న దినాలలో అందరూ కూడా బలముగా నడుము కడుతూ, బలముగా ప్రార్థన చేయొచ్చు, బలముగా విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ప్రార్థించే కృపను దేవదేవుడు అందించినట్లుగాను, పని పాటల్లోనూ, ఉద్యోగరీతుల్లోనూ, ప్రయాణముల్లోనూ, కుటుంబాల్లోనూ, వివాహాల విషయంలోనూ, భార్యాభర్తల మధ్యన, కుటుంబాల మధ్యన కలహాలు లేకుండా శాంతి సమాధానముతో మరి అనేక రీతిలుగా దేవుడు తోడుగా ఉండి సమాధానముతో మిమ్మల్ని నడిపించి గొప్ప కార్యములు మీ పట్ల ఆయన అందరికను అంతటా విశ్వాసం యొక్క నమ్మకమును కనపరుచుకునే భాగ్యం దయచేయమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, దీనదాసుడైన నన్ను, నా కుటుంబాను, చేయుచున్న పరిచర్యను నీ చిత్తమేముందో అది నెరవేర్చండి. ఎన్నో రకములు వీడియోలు చూసినప్పటికీ ప్రభువా, గనుక అనేకులు తండ్రి నీకు లోబడి జీవించారు, అనేకులు నీకు లోబడి బ్రతికి ఉన్నారు. కనుక నీకు వందనములు దేవా. గనుక నీకు స్తోత్రములని ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకునే భాగ్యము ఏకవు జాములో మా అందరకు అందించి, మా పాడి పంటలను, మా చేతి పనులు, మా ప్రయాణములు, మా ఉద్యోగములు, మా యొక్క చదువుల విషయంలో అన్ని విషయాల్లో నువ్వు మాకు తోడుగా ఉండి ఇంతవరకు చక్కటి మాటలు, చక్కటి ఉపదేశమును అందించి మమ్మలు మా తలంపులన్నిటినీ నీ బంగారమైన పాదములు ఎదుట చేర్చుకుని మహిమ పొందమని క్రీస్తు ప్రభువు నామములో అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోక మా పరమ తండ్రి,
నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుద్రుడిని మాకు దయచేయము, మళ్ళా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించుము, శోధనగా కీడు తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమే జయము, అపవాదికి లయము. ప్రవేశరత్నమే జయము, అపవాదికి లయము. ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రైన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారికి తండ్రి సాతానుకు చేతుకు చిక్కకుండా పరిశుద్ధాత్మతో నింపుతో నీవు నా వారితో ఉండి ప్రయాణం చేస్తూ నీ రాకడకు సిద్ధపరచుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.